దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులకు శుభాభివందనాలు. యాత్రాదర్శిని భాగంగా ప్రతి వారం నేను మీకు ఒక దేవాలయాన్ని పరిచయం చేస్తున్నాను. ఈ వారం నేను మీకు పరిచయం చేసే దేవాలయం స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం, బంజారా హిల్స్, హైదరాబాద్. దక్షిణ భారతదేశంలో రెండవది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదట స్వర్ణ దేవాలయంగా విశిష్టమైన పేరు పొందిన ఈ దేవాలయం చేరుకున్నట్టుకు హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరలో ఈ దేవాలయం ఉన్నది. గేట్ నెంబర్ 2 ద్వారా దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత మొదటగా మనకి శ్రీ జప ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. స్వామివారు ఇక్కడ పద్మాసనములో కూర్చుని చతుర్భుజాలు కలిగి ఉండటం విశేషము. జపాంజనేయ స్వామి దర్శనానంతరము 5 అంతస్తుల స్వర్ణ కలశ రాజగోపురం ద్వారా ప్రధాన దేవాలయంలోకి ప్రవేశిస్తాం. రాజగోపురం ద్వారా ప్రధాన దేవాలయంలోకి ప్రవేశించగానే మొదటగా మనకి 50 అడుగుల బంగారు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దాని పక్కనే స్వామివారి బలిపీఠం ఉంటుంది. భక్తులు ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. బంజారా కొండల్లో ఉన్న 700 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానాన్ని 1993 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నూతన దేవాలయ నిర్మాణం కోసం హరే కృష్ణ మూమెంట్ ఇస్కాన్ బెంగళూరు వారికి ఈ దేవాలయ నిర్మాణ బాధ్యతను అప్పగించారు. ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణములో అధునాతన శైలితో మనోహరమైన కట్టడాలతో భక్తుల సహాయ సహకారాలతో అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో నూతన దేవాలయ నిర్మాణం పురాణ ఇతిహాస ప్రకారం శ్రీ పాంచరాత్రిక విధి గ్రంథంలో ప్రస్తావించబడినట్లుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఇక్కడ స్వయంభూగా వెలిశాడని, మహాశివుడు ఇక్కడ తపస్సు చేసుకుంటూ నరసింహస్వామి వారిని శ్రీ మంత్రరాజ పద స్తోత్రంతో ప్రార్థించారని, స్వామివారి ప్రత్యక్షమై తన చేతిలో ఉన్న పాంచజన్యము శంకరుణ్ణి ఈశ్వరుని శిరస్సుపై ఉంచారని, అందుకే ఇక్కడ ఈశ్వరుని పాంచజన్యేశ్వరుని పిలుస్తారని పురాణ ఇతిహాస ప్రకారం తెలుస్తుంది. గోపాల 4600 చదరపు అడుగుల అధునాతన మహామండపంలో శ్రీ రాధా గోవింద స్వామి మందిరం మరియు పాంచజన్యేశ్వర స్వామి ఆలయము, స్వామివారి సన్నిధానం ఎదురుగా గరుడ ఆళ్వారి మందిరాలు ఉన్నాయి. ఈ మహామండపంలో కృష్ణ భక్తులు హరినామ సంకీర్తన చేస్తారు, నృత్యాలు చేస్తారు. శ్రీ గిరిధారి గోవింద
लक्ष्मीनरसिंहाय नमः। ఆదిశేషుని సింహాసనముగా చేసుకొని కొలువు తీరిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఓ అఖండమైన తేజస్సుతో స్వర్ణమయ సర్వాభరణ శోభితంగా మనకు దర్శనమిస్తారు. అరుదైన సాలగ్రామం స్వామివారి ఇక్కడ పురాతనమైన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇది. ఇక్కడ ఇస్కాన్ బెంగళూరు సంస్థ హరే కృష్ణ మూమెంట్ ఇక్కడ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్గా చాలామంది భక్తుల హృదయాల్ని భక్తితో నింపుతున్నారు. ఇక్కడ హరినామ సంకీర్తనము, భగవంతుని యొక్క ఆరాధన, ఫెస్టివల్స్ అన్నీ కన్నుల పండుగగా జరుపుకుంటారు. సో భక్తులు ఇక్కడ వచ్చి హరినామ సంకీర్తనాన్ని చేస్తూ చాలా భగవంతుని ఆశీస్సులను, రాధా గోవిందులను, నరసింహస్వాముల కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి.